సృష్టి రహస్యం, శూన్యం నుండి విశ్వం వరకు. కాలం మరియు స్థలం లేని ఒక చీకటి శూన్యంలో, కాంతి లేని నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. అసలు ఈ అనంతమైన శూన్యంలో ఏముంది అనే రహస్యం ఇక్కడ మొదలవుతుంది. పురాణాల ప్రకారం, సృష్టికి ముందు పరంబ్రహ్మం మాత్రమే ఉంది. ఆ నిశ్శబ్దం నుండి మహావిష్ణువు అవతరించి, శేషతల్పంపై యోగనిద్రలో ఉండగా ఆయన నాభి నుండి తామర పువ్వు వికసించింది. ఆ దివ్యమైన తామర పువ్వు నుండి చతుర్ముఖ బ్రహ్మదేవుడు ఉద్భవించారు. సృష్టికర్తగా బ్రహ్మదేవుడు తన కళ్ళు తెరిచి ఈ అనంత విశ్వాన్ని చూడటం ప్రారంభించారు. విష్ణువు రక్షణ, బ్రహ్మ సృష్టి మరియు రుద్రుని లయ శక్తితో పంచభూతాలైన పరుథ్వీ, ఆపస్సు, తేజస్సు, వాయువు మరియు ఆకాశం ఆవిర్భవించి కోట్లాది గ్రహాలను సృష్టించాయి. బ్రహ్మదేవుడు తన సంకల్పంతో స్వయంభూ మనువు మరియు శతరూపలను సృష్టించి, ఈ అనంత విశ్వంలో మానవజాతికి మరియు సమస్త జీవరాశికి చైతన్యాన్ని నింపారు. సృష్టి, స్థితి మరియు లయం అనే ఈ చక్రీయ ప్రయాణం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. మహావిష్ణువు కళ్ళు తెరిచిన క్షణంలో మళ్లీ కొత్త సృష్టి ప్రారంభమవుతుంది.